పిల్లల్ని పట్టించుకునే తల్లిదండ్రులు వేళ్ల మీద ఉంటారేమో కానీ పిల్లలు పట్టించుకునే తల్లిదండ్రులు వేలు లక్షల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారు రిటైర్మెంట్ తర్వాత దర్జాగా బతకడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అవును, మీరు ఉన్నది నిజమే. పిల్లలు పట్టించుకునే తల్లిదండ్రులు శేష జీవితాన్ని దర్జాగా బతకడం కోసం బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మీకు విషయం తెలుసా? ఈ లోన్ తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇది నిజంగానే నిజం. ఈ లోన్తో మీరు రిటైర్మెంట్ ముందు ఎంత దర్జాగా బ్రతికారో అంతే దర్జాగా ఆ తర్వాత కూడా బతకొచ్చు. పిల్లలు పట్టించుకోకపోయినా మీరు కింగ్స్ అండ్ క్వీన్స్లా బతకొచ్చు. రిటైర్మెంట్ ముందు ఎంత దర్జాగా బతుకుంటారు. అలాంటిది రిటైర్ అయ్యాక మీకు వచ్చే అరాకొర పెన్షన్ ఏం సరిపోతుంది చెప్పండి. అందుకే బ్యాంకులో లోన్ తీసుకొని ఆ లోన్ డబ్బుని వాయిదాల రూపంలో నెలకు జీతంలా పొందుతూ దర్జాగా బతకండి. లోన్ కట్టాలన్న బాధ్యత అస్సలు ఉండదు. రిటైర్మెంట్ తర్వాత అంతకు ముందు ఎలా బతికారో అదే విధంగా బతకడానికి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. దీన్ని రివర్స్ మార్ట్గేజ్ లోన్ అని అంటారు. మీకు సొంత ఇల్లు ఉంటే నెల నెలా జీతంలో డబ్బు పొందవచ్చు. మామూలుగా సొంత ఇల్లు ఉంటే అద్దెకిస్తే నెల నెలా ఇంటి అద్దె వస్తుంది, పోనీ ఇంటి మీద లోన్ వస్తుంది. కానీ ఆ వయసులో వృద్ధులకు లోన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి. ఆదాయం లేదు, లోన్ ఎలా తీరుస్తారు అని చెప్పి లోన్ ఇవ్వరు. అదే రివర్స్ మార్ట్గేజ్ లోన్ అయితే ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇచ్చేస్తారు. ఇంటి డాక్యుమెంట్స్ మీద లోన్ ఇస్తారు. అయితే ఇంటి విలువలో 80% మాత్రమే లోన్గా ఇస్తారు. ఉదాహరణకు మీ ఇంటి విలువ ₹1,00,00,000 అయితే మీకు 80 లక్షలు ఇస్తారు. ఈ డబ్బుని ఒకేసారి ఇవ్వమన్నా ఇస్తారు, లేదా ప్రతి 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి, లేదా నెల నెల వాయిదాల రూపంలో ఇవ్వమన్నా ఇస్తారు. ఒకేసారి లోన్ అమౌంట్ మొత్తం తీసుకోకపోతే కనుక మీకు ఎప్పుడెప్పుడు బ్యాంకు డబ్బు ఇస్తుందో ఆ డబ్బులకు మాత్రమే వడ్డీ విధిస్తుంది. ఆ వడ్డీ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు, అసలు కూడా తీర్చాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఈ లోన్ తీసుకోవచ్చు. దంపతులు ఇద్దరిలో ఒకరు చనిపోయినా కూడా మరొకరు జీవించినంత కాలం కూడా బ్యాంకు డబ్బు చెల్లిస్తుంది. లోన్ తీసుకున్న ఇద్దరు చనిపోయాక బ్యాంక్ ఇంటిని వేలం వేస్తుంది. వేలంలో ఎంత వస్తే అంతే తీసుకుంటారు. లోన్కి వడ్డీకి లెక్క కట్టగా మిగిలిన అమౌంట్ని న్యాయంగా వారసులకు ఇచ్చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు చేసిన అప్పు పిల్లలు తీరుస్తానంటే లోన్ వడ్డీ చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు, లేదా వేలంలో పాల్గొని ఇల్లు కొనుక్కోవచ్చు. పిల్లలు పట్టించుకునే వారు రిటైర్మెంట్ తర్వాత కూడా రాజు రాణిల్లా బతకాలనుకునే వారికి రివర్స్ మార్ట్గేజ్ లోన్ బెస్ట్ ఆప్షన్. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు 15 ఏళ్ళు, మరికొన్ని బ్యాంకులు 20 ఏళ్ల పాటు ఈ లోన్ ఇస్తాయి. ఈ 15 నుంచి 20 ఏళ్ల వరకు వడ్డీ, లోన్ కట్టాలన్న టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. ఈ లోన్ తీసుకున్నాక నెల నెల వాయిదాల రూపంలో చెల్లిస్తాయి. లోన్ పీరియడ్ ముగిసిన తర్వాత బ్యాంకులు వాయిదాలు చెల్లించడం మానేస్తాయి. మరి పిల్లలు పట్టించుకునే తల్లిదండ్రుల కోసం బ్యాంకులు ఇస్తున్న ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.